తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటింగ్ విధానం మరియు కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకుందరికి స్వాగతం. తెలంగాణ స్టేట్ వాయిస్ టీవీ. ఇవాళ మన తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటింగ్ మరియు కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఎవరికి ఓటు హక్కు ఉంది, ఓటు హక్కు ఎలా జరుగుతుంది, కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అని వివరంగా తెలియజేస్తాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ డిస్టిక్లలో ఉమ్మడి డిస్టిక్లో జరుగుతున్నాయి. ఓటు హక్కు కలిగి ఉండాలంటే గ్రాడ్యుయేట్ చేసి మరియు 3 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన కేంద్రాల్లో ఓటింగ్ విధానం నిర్వహించబడుతుంది. ఓటింగ్ ప్రత్యక్ష ఓటు ద్వారా, బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతుంది. ఓటర్ తమ ప్రాధాన్యతను ఆధార నంబర్లుగా 1, 2, 3 అనే ఆప్షన్ల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఓటింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఓటింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ను సీలింగ్ చేసి కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తూ ఉంటారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రాధాన్యత ప్రిఫరబుల్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా పద్ధతిలో జరుగుతుంది. మొదటి రౌండ్లో బ్యాలెట్ బాక్స్ తెరిచి ప్రాధాన్యత ఓట్లను లెక్కింపిస్తారు. ఒక అభ్యర్థికి 50% ఓట్లు వచ్చినట్లయితే వారు నేరుగా గెలుపొందుతారు. లేకపోతే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థులు ఎలిమినేట్ చేస్తూ రెండో రౌండ్లో ప్రాధాన్యత ఓట్లు మిగిలిన అభ్యర్థులకు కేటాయిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ఓట్లను పునర్వ్యవస్థీకరించి ఏ అభ్యర్థికి మెజారిటీ వస్తుందో అతనే గెలుపుగా ప్రకటిస్తారు. లెక్కింపు పూర్తయిన తరువాత రాష్ట్ర ఎన్నికల అధికారులు ఆధ్వర్యంలో ఫలితాలు ప్రకటిస్తారు. విజేతకు ఎన్నికల కమిషన్ నుంచి అధికారీకరణ ధృవీకరణ పత్రము, సర్టిఫికెట్ ఆఫ్ ఎలక్షన్ గా అందజేస్తారు. ఇది తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ మరియు కౌంటింగ్ గురించి పూర్తి వివరణ. ఇది తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మరియు ఎన్నికల విధానం గురించి వివరణ. మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. మీ గొంతును వినిపించండి, ఓటు వేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం తెలంగాణ స్టేట్ వాయిస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ లేదా షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్సులో కామెంట్ చెప్పండి. ధన్యవాదాలు. జై తెలంగాణ.